చందమామ కథ. గుర్రాల రాజు. పూర్వం గూర్జర్ దేశాన్ని పరిపాలించిన రాజులలో ఒక ఆయనకి గుర్రాలంటే ఎక్కువ ప్రీతిగా ఉంటుండేది. బోలెడంత సొమ్ము ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో ఉన్న గుర్రాలనైనా కొనేసి రప్పించి తన అశ్వశాలలో కట్టించేస్తూ ఉండేవాడు. ఎంత రాచకార్యమున్నా రోజు ఒక్కసారి అపురూపమైన అశ్వశాలకు వెళ్లి తన గుర్రాలన్నిటినీ స్వయంగా చూసుకొని వాటి మెడలు తట్టి పలకరించి వస్తే గాని ఆయనకి ఏమీ తోచేది కాదు. గుర్రాలంటే అంత ప్రీతి గనకనే ఆయనకు గుర్రాల రాజు అనే పేరు సార్థకంగా నిలిచిపోయింది. ఒక రోజున ఆయన కొలువు తీర్చి ఉండగా ద్వారపాలకుడు వచ్చి, ప్రభు, అరబ్బీ ఓడకుడు ఒక గుర్రాన్ని తెచ్చి ద్వారం వద్ద కనిపెట్టుకుని ఉన్నాడు, తమ దర్శనం కావాలంటున్నాడు అని చెప్పాడు. గుర్రం మాట చెవిని పడి పట్టంతోనే ఆ అరబ్బీ వాడిని చూడ్డానికి రాజుగారు తటాలున గద్దె మీద నుంచి లేచి ఎంతో ఆత్రంతో దిగి వచ్చాడు. అరబ్బీ వాడు వంగి సలాం చేసి, ప్రభు, ఇది చాలా గొప్ప గుర్రం. ఈ గుర్రాన్ని ఎంతమంది అడిగినా ఇవ్వక తమకు సమర్పించడానికని తెచ్చాను. ఈ గుర్రం ఎటువంటి మేలు జాతిదో దాని గుణాలు నాకు నేనే వర్ణించటం సమంజసంగా ఉండదు. ఇంచుమించు మా అరేబియా దేశం మొత్తానికే దీని మోస్తరు గుర్రం కనపడదంటే అతిశయోక్తి కాదు. అందుకనే అశ్వ పరీక్షలో రాజావారికి గల ఆసక్తి విని ఈ గుర్రం తమ వద్దనే ఉండి తీరాలని నిశ్చయించి తీసుకుని వచ్చాను అన్నాడు. అందుకు రాజుగారు, అయితే ఎంతేమిటి దీని ఖరీదు అని అడిగారు. ఎంతోనా ప్రభు, 1,00,000 వరహాలు అన్నాడు వాడు. రాజు ఆశ్చర్యపోయి, అబ్బి, ఎంత గొప్ప గుర్రమైనా 1,00,000 వరహాలేమిటి? చాలా విడ్డూరంగా ఉంది ఈ మాట. నా అశ్వశాలలో మిక్కిలి ఉత్తమోత్తమైన వాయువాహనం అనే అశ్వానికి 25,000 కన్నా ఎక్కువ ఇవ్వలేదు నేను. రామబాణం అనే గుర్రానికి 15,000 ఇస్తే దాని యజమాని ఆ సొమ్ము కళ్ళకద్దుకొని గుర్రాన్ని సమర్పించి వెళ్ళాడు తెలుసా. ఇక వేగవతి అనే గుర్రం ధర చెబుతా విను. అది 10,000. ఎంత కావాలి అని అడిగితే దాన్ని తెచ్చినవాడు 10,000 అడిగాడు. వాడు అడిగినంత ఇచ్చేసి పుచ్చుకున్నాను అన్నారు. అప్పుడు అరబ్బీ వాడు, ప్రభు, తమరు బేరం అడగరనే ఉద్దేశంతో 1,00,000 వరహాలు అని చెప్పి ఊరుకున్నాను. మరొకరికైతే 2,00,000 వరహాలు అని చెప్పేవాడిని అని రెట్టించాడు. రాజుగారు ఇంకా ఆశ్చర్యపోయారు. ఏమిటో నీ గుర్రం గొప్ప అన్నారు. దీని గొప్పతనం ఏమిటో నేను వర్ణించడం ఎందుకు, దీన్ని కొనేసి చూడండి, తమకే బోధపడుతుంది అన్నాడు వాడు. అదేమిటో చూద్దామన్న ఆత్రంతోనూ గుర్రాలంటే సహజంగా ఉండే మక్కువ చేతను వెంటనే మంత్రికేసి చూసి 1,00,000 వరహాలు తెప్పించి ఇతగాడికి ఇవ్వండి అన్నారు రాజుగారు. మంత్రి నిర్ఘాంతపోయి, ప్రభు, ఒక్క పర్యాయం ఆలోచించండి. 1,00,000 వరహాలు తీరా చేయి దాటిపోయిన తర్వాత ఏమనుకున్నా లాభం లేదు అన్నాడు రహస్యంగా. రాజుగారు, ఇవ్వండి చూద్దాం అనేసరికి విధి లేక 1,00,000 వరహాలు రప్పించి అరబ్బీ వాడికి అందించాడు మంత్రి. అరబ్బీ వాడు వరహాల మూట అందుకొని తన గుర్రాన్ని సమీపించి దానితో అప్పగింత మాటలు చెబుతున్నట్టే నటించి చటుక్కుమని దాని వీపు మీదకి ఎగిరి చల్ అన్నాడు. ఏముంది, రాజు, మంత్రి, సేనాని అంతా చూస్తుండగానే ఆ గుర్రం ఇట్టే పరిగెత్తి అట్టే మాయమైంది. రాజు తెల్లబోయి చూస్తూ, అరే మోసం, 1,00,000 వరహాలు పుచ్చుకొని గుర్రం మీద పారిపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి అని కేక వేశాడు. వెంటనే ఆయన వద్దనున్న వీరులు అరబ్బీ వాణ్ణి పట్టుకోవడానికని తమ గుర్రాల మీద బయలుదేరి వెంటాడారు. వాయువాహనం, రామబాణం, వేగవతి అనే పేర్లు గల గొప్ప గుర్రాలన్నిటి మీద కూడా ఎక్కి అరబ్బీ వాణ్ణి తరుముకుంటూ వెళ్లారు ఆ వీరులు. రాజుగారు అనేక విధాల విచారిస్తూ మనల్ని ఎంతగానో నమ్మించి 1,00,000 వరహాలు కాజేసి ఎంత మోసం చేశాడు దుర్మార్గుడు అన్నారు. ప్రభు, నేను చెబితే విన్నారు కాదు కదా అని గొణిగాడు మంత్రి. రాజుగారు చిరాకు పడి, నువ్వేం చెప్పావయ్యా, వాడిలా సొమ్ముతో దౌడు తీస్తాడని చెప్పావా ఏమన్నానా? ఇటువంటి విషయాల్లో లౌక్యం ఏమిటి, స్పష్టంగా అనుకోవాలి గాని అని గదమాయించాడు. ఇంతలో దూరాన ఏదో ధూళి ఎగసి వస్తున్నట్టు కనిపించింది. అరబ్బీ వాడి అంతు దొరక్క
మన వాయువాహనము రామబాణము వేగవతో తిరిగి వస్తున్నట్లున్నాయి అన్నారు రాజుగారు నిస్పృహతో. మరేనండి అన్నాడు మంత్రి. ఇంతలో ఆ 1,00,000 వరహాల గుర్రమే వచ్చి ప్రభువు వారి సమక్షాన నిలబడింది. దాని మీద నుంచి అరబ్బీవాడు దిగి, సలాం ప్రభు, తమరిక్కడ నిలబడి ఉండగానే నేను ఈ గుర్రం మీద 50 యోజనాలు చుట్టి వచ్చాను. నన్ను తరుముకుంటూ బయలుదేరిన మీ గొప్ప గొప్ప అశ్వికులంతా ఇక్కడికి చేరుకోవడానికి ఇంకా 3 గంటల సేపు పడుతుంది. ఇందాక నేను తమరితో ఈ గుర్రాన్ని కొనేసి చూడండి, దీని విలువ మీకే బోధపడుతుంది అని మనవి చేశానే. ఈ గుర్రం 1,00,000 వరహాల విలువ చేస్తుందంటారో లేదో మరి ఇప్పుడు తామే సెలవేయండి అన్నాడు. రాజుగారు ఆశ్చర్యంతో, భేష్, 1,00,000 కాదు 10 లక్షలైనా చేస్తుంది. నిజానికి ఇటువంటి చిత్రమైన గుర్రాన్ని ఇంతవరకు మేము చూసెరగం. నీ మాటలలో ఒక్కటి అబద్ధం లేదని ఇప్పుడు రుజువవుతూనే ఉంది. ఆ 1,00,000 వరహాలు పుచ్చుకొని నీవు ఉడాయించావని అనుకున్నాము సుమా అన్నారు. ఎంత మాట! అలా నమ్మించి మోసం చేయడం మా ఇంటా వంట లేదు. ప్రభువు వారికి దీని సామర్థ్యాన్ని మాటలతో కాక చేతలతో చూపించడానికి ఇలా చేశాను. ఈ గుర్రం పేరు సూర్యకిరణం. సూర్యకాంతి ఎంత వేగంగా ప్రసరిస్తుందో అంత వేగంగా ఇది పరిగెత్తగలదు. ప్రభువులు దీన్ని స్వీకరించి నాకు తగిన బహుమతి కూడా దయచేయించాలి అన్నాడు. సూర్యకిరణం గొప్పతనానికి అరబ్బీ వాడి నిజాయితీకి మెచ్చుకొని రాజు మరొక 10,000 వరహాలు అదనంగా వాడికి బహుమతి ఇచ్చి పంపివేశాడు.